సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో 9వ రోజు ఉదయం అత్యంత విశేషమైంది. ఎందుకంటే భక్తుల చరిత్రలు వినినంత మాత్రం చేతనే మానవ మనస్సులు తమ దృక్పథాన్ని మార్చుకుని తమ జీవితాలను సార్థకం చేసుకుంటాయి అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. అటువంటి భక్తుల చరిత్రలు భూమి మీద కలియుగంలో మార్గదర్శకంగా నిలిచి ఇంతకు ముందు ఉన్న ఆధ్యాత్మిక చరిత్రలను తిరగరాసిన అమూల్యమైన 63 నాయనార్లు ఉన్నారు. వారి ప్రేమతో కూడిన త్యాగాన్ని పరమాత్మ జాతి మత కుల విచక్షణ లేకుండా అనుగ్రహించి వారి జీవితాలను, వారి త్యాగ నిరతిని, వారి భక్తిని చరిత్రలో నిలిచిపోయే విధంగా లోకానికి తెలియపరిచారు. అంతటి మహోన్నతమైన మహాశివ భక్తులైన నాయనార్లు ఈరోజు భక్తులను అనుగ్రహించడానికి మాడవీధుల్లోకి వస్తున్నారు. అందుకని తమిళనాడులో అనేక ప్రదేశాల నుండి అనేక మంది శివభక్తులు వచ్చి ఈ వైభవంలో పాల్గొని నాయనార్లకు శరణాగతి చెందుతారు. ఈరోజు ఆలయ వాతావరణమే మారిపోతుంది. మొదటిగా గజవాహనాన్ని అధిరోహించిన వినాయకుడు, ఆ వెనక చంద్రశేఖరమూర్తి వెండి గజవాహనాన్ని అధిరోహిస్తారు. అరుణాచలంలోని విద్యార్థులకు ఆలయంలో ఉన్న 63 నాయనార్ల పల్లకీలను మోసే భాగ్యం తమకు దక్కిందన్న ఆనందంతో, సంతోషంతో వారు నాయనార్ల పల్లకీలను మోసుకుంటూ రాజగోపురం ముందుకు తీసుకువస్తారు. మనం ఎక్కడా దర్శించనిది భక్తులను భక్తులు గౌరవించుకుని నమస్కరించుకోవడం. అరుణాచల అక్షర మనమాలలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రేమతో నీనామమాలించు భక్తుగా బ్రౌమరుణాచలాన్ని కీర్తించారు. అంటే ఎవరైతే ప్రేమగా అరుణాచలాన్ని నీ నామాన్ని స్మరించారో వారి దాసులుగా చేయమని అరుణాచలేశ్వరుని కోరుకున్నారు. మరొక విశేషమైంది ఏంటంటే ఈ అరుణాచల క్షేత్రంలో కుమారస్వామి భక్తుడిగా అరుణగిరినాథర్ ఎంతో ప్రసిద్ధిగాంచారు. అరుణాచల ఆలయ రాజగోపురం నుండి మొదట అడుగు పెట్టగానే ఎడమ వైపున అరుణగిరినాథర్ని అనుగ్రహించిన కుమారస్వామి ఆలయాన్నే మొదట మనం దర్శించుకోవచ్చు. అంతటి మహిమాన్వితుడైన అరుణగిరినాథర్ ఆయన రచించిన తిరుపుగళ్ అనే గ్రంథంలో తనని దాసుడుగా చేయమని అడగకుండా నీ దాసులకు అని ఆ దాసులకు మధ్యన ఉండే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నారు. తమిళనాడులోనే ప్రముఖంగా ప్రసిద్ధి పొందిన మహాశివ భక్తులైన జ్ఞానసంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్లు ప్రత్యేకమైన పల్లకీలలో ఆసీనులవుతారు. తమిళనాడులో వీరు లేని ఆలయం లేదు అని అనడం అతిశయోక్తి కాదు. 63 నాయనార్ల చరిత్ర అయిన పెరియ పురాణం అనే మహాకావ్యాన్ని రచించిన సేకిలార్ ప్రత్యేకమైన పల్లకీలో కొలువుదీరుతారు. అలా కొలువుదీరి ఉన్న వారి ముందు శివభక్తులు వారి చరిత్రలను, వారు కీర్తించిన దేవారాలను పాడుతూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. చిన్నపిల్లలందరూ నాయనార్ల పల్లకీల వద్ద వారిని తమ భుజాల మీద మోయటానికి ఆరాటపడుతూ ఉంటారు.
எல்லாருமே தானே தெரிவிங்க, தெரியும் போக மாட்டீங்களா? அதனால ஸ்மைல் ஆகுது. பேட்டரி వినాయకునికి చంద్రశేఖరమూర్తికి నీరాజనాలు అర్పించిన తర్వాత మాడవీధులలో ఊరేగడానికి బయలుదేరతారు. அதேதான். అరవై ముగ్గురు నాయనార్లు పల్లకీలలో బయలుదేరి వెళుతుండగా భక్తులందరూ తమకు ఇంతటి మహద్భాగ్యం దక్కిందని వారిని అనుసరిస్తూ వెళతారు. ఇంతలో పిల్లలు పల్లకీలను దించి తాము ఏ నాయనార్ని మోస్తున్నామా అని ఆనందంతో చూసుకుంటారు. ఈరోజు పిల్లలందరికీ పండుగే పండుగ. ఇక్కడ ఆచారం ప్రకారం పిల్లల మొక్కులు తీర్చుకునే తల్లిదండ్రులు చెరుకు గడలకు చీరను కట్టి అందులో తమ పిల్లలను పడుకోబెట్టి మాడవీధుల్లో ప్రదక్షిణ చేస్తారు. అలా శివభక్తుల దేవారాల మధ్య భక్తుల సందోహాల మధ్య 63 నాయనార్లు మాడవీధులలో విహరించడానికి బయలుదేరతారు. ద్రవిడ దేశంలో 63 నాయనార్ల చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది, ఎందరో భక్తులకు ఆదర్శనీయమైనది. 63 నాయనార్లలో చండీశ్వర నాయనార్ సైకతలింగాన్ని చేసుకుని క్షీరాభిషేకం చేస్తుండగా ఆయన తండ్రి క్షీరాన్ని వృధా చేస్తున్నాడని అపార్థం చేసుకుని ఆ క్షీర కుండలను కాలితో తన్నగా చండీశ్వరుడు ప్రచండమైన కోపంతో తండ్రి 2 కాళ్ళను నరికివేశారు. అప్పుడు పరమేశ్వరుడు తన 2 కొడుకులతో సమానమైన స్థాయిని ప్రసాదించారు. ప్రతి శివాలయంలోని స్వామిని దర్శించి బయటకు రాగానే మొదటిగా దర్శనమయ్యేది చండీశ్వరుని సన్నిధే. ఈ దీపోత్సవంలో పంచమూర్తులలో మనం రోజు దర్శించుకునే చండీశ్వరుడే ఈ చండీస నాయనార్. సిరుతొండ నాయనార్ అనే మరొక నాయనార్ ప్రతిరోజు ఒక శివభక్తునికి అన్న సమర్పణ చేసి కానీ తాను ఆహారాన్ని తీసుకునేవారు కాదు. ఒకసారి కైలాసనాథుడు ఆయన భక్తిని పరీక్షింపదలిచి భైరవుని రూపంలో వచ్చి చిన్నపిల్లవాడిని కోసి వండిన ఆహారాన్నే భుజిస్తానని చెప్పగా సిరుతొండ నాయనారు తన కన్న కొడుకునే కోసి వండిపెట్టి ఆ శివభక్తునికి సమర్పించి శివానుగ్రహానికి పాత్రుడయ్యారు. మరో నాయనార్ ఎరిపత్త నాయనార్. ఒక భక్తుడు రోజు పూలను సేకరించి ఆలయంలో ఈశ్వరునికి సమర్పించడానికి తీసుకువెళ్తుంటే ఆ దేశపు రాజు యొక్క పట్టపుటేనుగు ఆ పూల సజ్జను లాగి
చిందరవందర చేసిందని తెలుసుకుని ఆ మదపుటేనుగును దాని కాపలాగా ఉన్న మావటి వాళ్ళను కూడా చంపేశారు. ఆయనకు శివుని పట్ల శివభక్తుని పట్ల ఉన్న సేవా నిరతికి సంతసించిన పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించారు. మరో నాయనార్ ఇయర్పగై నాయనార్ తన ఇంటికి వచ్చిన ఏ శివభక్తుడికైనా అడిగింది లేదనకుండా సమర్పించే నియమం ఆయనకు ఉండేది. ఒకసారి కైలాసనాథుడు ఆయన భక్తిని ప్రపంచానికి చాటదలిచి శివభక్తుని రూపంలో వచ్చి ఇయర్పగై నాయనార్ యొక్క భార్యను ఇమ్మని అడిగారు. అప్పుడు ఇయర్పగై క్షణం కూడా ఆలోచించకుండా తన భార్యను ఆ శివభక్తునికి సమర్పించారు. ఇది చూసిన గ్రామ పెద్దలు వారి బంధువులు ఆ శివభక్తునికి అడ్డుపడగా అది చూసిన ఇయర్పగై వారందరినీ కత్తితో నరికేసి శివభక్తుని పట్ల ఆయనకు గల ప్రేమను త్యాగాన్ని చాటుకుని శివానుగ్రహానికి పాత్రులయ్యారు. మరో నాయనార్ కోట్పులి ఒక రాజు దగ్గర సైన్యాధికారిగా ఉండి ఆయనకు లభించిన ధనమునంతా ఆలయ సేవా కైంకర్యాలకు వినియోగించేవారు. ఒకసారి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆలయ కైంకర్యానికి గాదులలో నింపిన ధాన్యాన్ని బంధువులను జాగ్రత్తగా కాపాడమని చెప్పి వెళ్ళారు. ఆయన యుద్ధం నుండి తిరిగి వచ్చేసరికి బంధువులంతా ఆ ధాన్యాన్ని తమ సొంతానికి వినియోగించుకున్నారు. శివ కైంకర్యానికి వినియోగించవలసిన సంపదను తమ సొంతానికి వినియోగించుకున్నారని తెలుసుకుని కోట్పులి తన బంధువులందరినీ కత్తితో నరికి చంపి శివానుగ్రహానికి పాత్రులైనారు. మరో నాయనారు శరుత్తునై నాయనారు ఆలయ మండపంలో పూలమాలలు కడుతున్న సమయంలో ఒక పువ్వు క్రింద పడితే ప్రదక్షిణగా వస్తున్న మహారాణి ఆ పువ్వుని తీసుకుని వాసన చూసిందని వెంటనే తన కత్తితో ఆ ముక్కుని కోసేశారు. ఇంతలో మహారాజు కలసింగ నాయనారు అది చూసి జరిగింది తెలుసుకుని పరమాత్మకు సమర్పించవలసిన పువ్వును ఆమె పట్టుకుంది మొదట చేతితో కదా అని తన పట్టపురాణి అని కూడా చూడకుండా ఆమె చేతిని తన ఖడ్గంతో నరికేశారు. భక్తుడు శరిత్తునై మహారాజు కలసింగ ఇద్దరు శివానుగ్రహానికి పాత్రులై నాయనార్లుగా ప్రసిద్ధి చెందారు. ఈ నాయనార్ల చరిత్రలను వివరంగా తెలుసుకుంటే గాని ఈ చంపటమేమిటో ఈశ్వరానుగ్రహానికి పాత్రులగుట ఏమిటో అర్థం కాదు. వారి అపరిమితమైన ప్రేమకు పరమాత్మే రూపం ధరించి వారిని అనుగ్రహించి లోకంలో శివభక్తులకు నిదర్శనాలుగా ఈ 63 నాయనార్లను పేర్కొన్నారు. ఇలా భక్తిలో చరిత్రలను సృష్టించిన మహాభక్తులైన నాయనార్లు వాహనాలపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించడానికి వస్తుంటే చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా అందరూ వారికి సాష్టాంగపడి నమస్కరిస్తారు. స్త్రీలు ఆడపిల్లలు కూడా ఆ మహాభక్తులకు శంఖనాదాన్ని పూరిస్తారు. ఎంతో ఆర్తిగా భక్తిగా నాయనార్ల కొరకు భక్తులు మాడవీధులలో ఎదురుచూస్తూ ఉంటారు. అనేక మంది వారికి నీరాజనాలు అర్పిస్తారు. అలా గజవాహనాల మీద వినాయకుడు చంద్రశేఖరమూర్తి వెళుతుంటే భక్తులందరూ చేతులు జోడించి పారవస్యంలో మునిగిపోతారు. మహాశివ భక్తులైన ఈ నలుగురు తమిళంలో నాల్వర్గా ప్రసిద్ధిగాంచారు. ఈ మహాశివ భక్తులు నలుగురు 4 మార్గాలలో పయనించి శివభక్తులకే ఆదర్శంగా నిలిచారు. ముందుగా జ్ఞాన సంబంధర్ పరమేశ్వరుడు అంటేనే తండ్రి భావనతోనే జీవించి అనేక క్షేత్రాలను దర్శించి అక్కడ ఉన్న పరమాత్మ వైభవాన్ని కీర్తించి తన 16 ఏళ్ల వయసులో 16,000 మందికి దేహంతోనే శివ సాహిత్యాన్ని ప్రసాదించిన మహిమాన్వితమైన భక్తుడు. రెండవ వారు అప్పర్. ఈయన పరమేశ్వరునికి దాసభావనతో జీవించి అనేక శివక్షేత్రాలను దర్శించుకుంటూ తిరుపుగలూర్ అనే క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ ఆలయంలో ఉన్న శివలింగంలోనికి తన భక్తి యొక్క శక్తి ద్వారా సశరీరగా ఐక్యమయ్యారు. మూడవ వారు సుందరర్. ఈయన పరమేశ్వరుని స్నేహితుడిగా భావించి అనేక శివక్షేత్రాలను దర్శించుకుంటూ అంజేకలం అనే క్షేత్రానికి వచ్చినప్పుడు
కైలాసం నుంచి పరమేశ్వరుడు పంపిన ఐరావరాన్ని అధిరోహించి సశరీరగా కైలాసానికి వెళ్ళిన మహాశివ భక్తుడు. 4వ వారు మాణిక్యవాచకర్. ఈయన మహత్తరకరమైన శివపురాణం పాడుతుంటే స్వయంగా చిదంబర నటరాజస్వామి రూపం ధరించి వచ్చి శివపురాణాన్ని తన స్వహస్తాలతో రచించారు. మాణిక్యవాచకర్ ఈ 63 నాయనార్లోకి రారు. కానీ ఏ క్షేత్రంలోనైనా ఈ నలుగురికి ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. ఈయన పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి అనేక శైవ క్షేత్రాలను దర్శించుకుని చిదంబర నటరాజస్వామిలో సశరీరిగా ఐక్యమైన మహాశివ భక్తుడు. వీరు నలుగురు తండ్రి, దాస్య, స్నేహ, గురు మార్గాలలో పయనించి పరమాత్మలో ఐక్యమయ్యారు. వీరు ఆ మార్గాలలో పయనిస్తున్నప్పుడు వీరు భక్తికి, ప్రేమకు పరమేశ్వరుడే కరిగి మానవ రూపం ధరించి వచ్చి వీరు ప్రతి చిన్న అవసరాలను పరమాత్మే తీర్చారు. భక్తి చరిత్రలోనే వీరికి అగ్రస్థానం లభించింది. అలా మాడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి 63 నాయనార్లకు ఈ కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు పరమేశ్వరుడు. వారంతా మాడవీధులు చుట్టూ వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. தேசமுய திருத்தொண்ட தோகை முன்பணித்த திருவாளன் అరుణాచల కార్తీక దీపోత్సవంలో సాయంత్రం జరిగే మహోత్సవంలో సోమాస్కందమూర్తి వెండి రథం మీద ఎలా కొలువు తీరుతారో సాయంత్రం భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శివనిధి శివా